జీఎస్టీ బోగస్ రిజిస్ట్రేషన్లను నియంత్రించేందుకు బయోమెట్రిక్ విధానం తీసుకువస్తూ రాష్ట్ర పన్నుల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బయోమెట్రిక్ ఫేస్ ఆథెంటికేషన్ను నేటి నుంచి మొబైల్ అప్లికేషన్ ద్వారా అమల్లోకి తెచ్చింది. జీఎస్టీ నెట్వర్క్, ఏపీ వాణిజ్య పన్నుల శాఖ సంయుక్తంగా కార్యాచరణ చేపట్టింది. మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇక నుంచి బయోమెట్రిక్ ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా మాత్రమే జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు. ఈ విధానంతో నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను నివారించవచ్చని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏపీలో 12 జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా వేలిముద్రల బయోమెట్రిక్ ఆథెంటికేషన్ను నిర్వహిస్తున్నారు. అయితే ఇక నుంచి ఫోన్లు, ట్యాబ్ల ద్వారా ఈ బయోమెట్రిక్ ఫేస్ ఆథెంటికేషన్ నిర్వహణ ద్వారా దీనిని పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఈ యాప్ ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఆధార్ వివరాలతో పాటు ఫేస్ ఆథెంటికేషన్ ఒకేసారి జరిగే వీలున్నందున నకిలీలు నివారించే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.